గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్, శుభోదయం, అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము 11వ వచనంలోని మొదటి భాగము. కూట సాక్షులు లేచుచున్నారు. కూట సాక్షులు ప్రబలియున్న రోజులు ఇవి. సత్యం ధనానికి అమ్ముకుంటున్నారు. అన్యాయము న్యాయాన్ని అణిచివేయుచున్న నీచాతి నీచమైన రాక్షస స్వభావం గల మనుషులతో భూమి నిండియున్న రోజులలో మనం ఉన్నాము. నీతిమంతులకు శ్రమ, యథార్థవంతులకు నిందలు, అవమానాలతో హింసించు మనుషులు మన చుట్టూ ఉన్నారు. వీరు తోడేళ్ళు. మరొక జలప్రళయం వీరి కొరకు రాదు గాని అగ్ని గంధకములు మండుచున్న అగ్నిగుండము వీరి కోసం ఎదురు చూసుచున్నది. వీరి మధ్య ఉండి పలు విధాలుగా హింసించబడుచున్న నీతిమంతులను వేరుపరిచే రోజు ఒకటి ఉంది. స్టెఫెను మరణానికి కారణము ఈ కూట సాక్షులే. వీరు నీతిమంతుల మీదకు లేస్తూనే ఉంటారు. కూట సాక్షులు అనబడిన అపవాది మనుషుల జీవితాలలో జొరబడి వారి ఆత్మలను మరణానికి గురి చేస్తుంది. అననీయ సపీరా మరణానికి కారణం ఈ అపవాదే. అందుకే ఈ ఘోరమైన శిక్షకు గురి కాకుండుటకు అపోస్తుడైన యాకోబు మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలని బోధించారు. నీ జీవితంలో ఈ కూట సాక్షులు మనసు ఏమాత్రము చోటు చేసుకున్న చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితే. నీతిని ప్రకటించే వారికి, సత్యమును అనుసరిస్తూ జీవించే వారి మీదకు ఈ కూట సాక్షులు లేచుచూనే ఉంటారు. వీరు సత్యమునకు నీతికి దూరంగా ఉంటారు. వీరికి నీతిని అనుసరించువారంటే కోపం. వారి దీవెనలు వీరికి అసహ్యాన్ని పుట్టిస్తాయి, అసూయను కలిగిస్తాయి. అందువలన ఈ కూట సాక్షులు నీతిమంతుల మీదకు రేపబడతారు. దానియేలు నీతిమంతుడు. దేవునిచే దీవించబడుతున్న తన ఆశీర్వాదమును ఓరవలేని కూట సాక్షులు కుట్ర చేసి దానియేలు మీదకు లేచారు. దానియేలు భయపడలేదు. ఎందుకంటే నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు కదా. కూట సాక్షులు అనుకున్నారు దానియేలును సింహాలు ఆహారమేనని. కానీ వారి ఆలోచనలు తిరిగి వారిని మృంగివేశాయి. వారే సింహాల నోళ్లకు బలి అయ్యారు. కూట సాక్షుల గతి చివరకు ఇలానే ఉంటుంది. ఈ కూట సాక్షులు నీతిమంతుని మీదకు లేచుట నీతిమంతులకు ఆశీర్వాదం. ఎలాగంటే మన ప్రియ రక్షకుడు ఇలా అన్నారు, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము అధికమగును అని అన్నారు. కాబట్టి ఇట్టి కూట సాక్షులు లేచుచున్నారా? సంతోషించి ఆనందించటమే. వారు నీకు దీవెనే, మొప్పు వాళ్ళకే. ప్రార్థన. ప్రేమస్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ప్రియ ప్రభువా, అనుదినము అనుక్షణము కనుపాప వలె మీరు మమ్మల్ని కాపాడుతున్నటువంటి మీ అత్యధికమైనటువంటి ప్రత్యేకమైన దీవెనతో కూడిన కాపుదలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ప్రియ ప్రభువా, ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తున్నాం. తండ్రి, మా కాపరిగా, మా యజమానుడువుగా, మా రక్షకుడువుగా మమ్మల్ని నడిపించండి. పాప మాలిన్యం మాకంటకుండా మా నోటి మాటలను, కంటి చూపులను, హృదయ తలంపులను, శరీర క్రియలను మీరు స్వాధీనంలో పెట్టుకొని మమ్మల్ని మీ అధికారం కింద నడిపించమని ప్రార్థిస్తున్నాము. ఎవరైతే వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి వారిని మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రియ ప్రభువా, అనారోగ్యంగా ఉన్నటువంటి మా ప్రియులను మీరు ముట్టి స్వస్థపరచండి. యేసు నామములో ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. తండ్రి, మా ప్రార్థనను ఆలకించినందుకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు మీ నామమునకే చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ.
ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాషువా.